ఒకసారి గివ్ మీ ఎ చియర్ గైస్. ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మీరు అందరూ. హలో, ఈరోజు ఇంకాసేపట్లో జరగబోతోంది. ఇంకాసేపట్లో మేఘాంశ్ శ్రీహరి ఇక్కడికి విచ్చేస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ శ్రీహరి గారి సతీమణి శాంతి గారు, హార్డీ వెల్కమ్ టు యూ మ్యామ్. మేము ఇందాక నుంచి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఇందాక నుంచి కాదు, April 4th ఏ రోజైతే పూజ జరిగిందో ఈ సినిమా అప్డేట్స్ గురించి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో ఆ రోజు వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ లుక్ లాంచ్కి వచ్చేసాము. బట్ అంతకంటే ముందు April 4th జరిగిన సినారియో, ఆ పూజా కార్యక్రమాన్ని ఒక్కసారి స్క్రీన్ మీద చూసేద్దాము. సో లెట్స్ ఆల్ వాచ్ పూజా సెరమనీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అండ్ దయచేసి పూజా ఎస్, April 4th జరిగిన ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది శ్రీహరి గారి తనయుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అంటే ఇండస్ట్రీ అంతా కదిలొచ్చి బ్లెస్ చేస్తోంది. సో ఈ సక్సెస్ ఛాయలు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ ఏదైనా ఒక బాధ వచ్చి అర్ధరాత్రి కూడా ఒక హీరో తలుపు కొట్టగలడు అంటే అది ఓన్లీ శ్రీహరి గారికే చెల్లింది. ఒక్కసారి శ్రీహరి గారికి గట్టిగా చప్పట్లు. అండ్ ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము, ఆస్మాన్ పోస్టర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఆస్మాన్ ఫస్ట్ లుక్ ఎప్పుడు చూస్తున్నాము అనేసి. ఆస్మాన్ మోషన్ పోస్టర్ లాంచ్ అనేయండి అమ్మా చాలు. ఆస్మాన్ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్. కంగ్రాట్స్ టు మై ప్రొడ్యూసర్, మై డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ మై సన్. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. Best wishes, good luck, I love you all. Thank you ma'am. Let's all watch the motion poster. Once more! Let's play once more. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మేఘాంశ్ గారు. ఈరోజు ఏదో ఒక తెలియని ఆనందం ఉంది. ఇన్ని రోజులు శ్రీహరి గారిని మిస్ అయ్యాము అనేసి చాలా బాధపడ్డాము. బట్ మేఘాంశ్ శ్రీహరి గారిని స్క్రీన్ మీద చూసిన తర్వాత తెలియని ఆనందం వచ్చేసింది మా అందరికీ.
సో శ్రీహరి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మేము ఆ థియేటర్ ముందు రచ్చ చూసాము అండ్ ఆయన నిలువెత్తు పోస్టర్స్ని చూసాము. ఈరోజు మేఘాంష్ పోస్టర్ని కూడా మేము చూడబోతున్నాము. ఆ పోస్టర్ని కూడా మీరు లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆస్మాన్ పోస్టర్ లాంచ్. ఇక్కడ ఇక్కడ మేడం ఇక్కడ అది ఆ పైన మొత్తం పోస్టర్ వస్తుంది చూడండి. ఓకే, ఆస్మాన్ పోస్టర్ లాంచ్ గట్టిగా ఆస్మాన్ పోస్టర్ లాంచ్. I love you, Bob. I love you, Maggie. I love you, Babu. హ్యాపీ బర్త్డే శ్రీహరి గారు. We all love you so much and we all love you Meghansh. And now the official poster, cinema poster launch. Hello everybody. Asman official cinema poster launch. Yes. Congrats to everybody. And yes, that's our Meghansh Srihari garu. Wow! Superb, superb. Thank you so much for everyone for coming here to be a part of this event. చూసారు కదా ఆస్మాన్, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇంకా చాలా చాలా ఉంది ముందు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రొడక్షన్ హౌస్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ దిస్ విజువల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా డైరెక్టర్ గారు, ఆయన విజన్, ఫుల్ మూవీకి సంబంధించిన విజన్ మొత్తం మా బ్రెయిన్లో ఇంజెక్ట్ చేశారు కాబట్టి మనం దీన్ని ఇంత అద్భుతంగా తీసుకురావడం జరిగింది. ఫ్రేమ్ పెట్టచ్చు, లైటింగ్ చేయొచ్చు, కంపోజిషన్ చేయొచ్చు, ఎంత అద్భుతంగానే చేయొచ్చు, కానీ దానికి జీవం పోసే క్యారెక్టర్ ఆబ్వియస్లీ మా హీరో శ్రీహరి గారి అబ్బాయి మేఘాంష్ గారు ప్రాణం పోసేసారు సినిమాకి. అండ్ హీ డిడ్ ఎ పీక్స్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ సార్ రామనందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంటైర్ మై క్రూ who supported to make this happen and get this beautiful thing out here. Yeah, thank you so much. Thank you sir, thank you so much. Next మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఎంటైర్ టీమ్. యూ రాక్డ్ ద షో. ఐ మీన్ విల్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ I'll also try to live up to what you performed brother. So అండ్ అమేజింగ్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫిలిం తెలుగులో రావటమే వెరీ రేర్, అండ్ నాకు మ్యూజిక్ చేసే అవకాశం రావటం ఈవెన్ మోర్ లక్కీ. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా మనం ముందు ఇంకా మోర్ ఈవెంట్స్లో విల్ క్యాచ్ అప్ అండ్ హోప్ యుల్ ఆల్సో లిసన్ టు మోర్ మ్యూజిక్ ఫ్రమ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, రమేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. మేము డెఫినెట్లీ మ్యూజిక్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ నెక్స్ట్ మా రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అందరికీ. ముందుగా మన వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్టార్స్, రియల్ స్టార్ శ్రీహరి గారికి వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు. ఐ ఆల్వేస్ ఫీల్ అందులో ఆయనతోటి వీకెండ్ లవ్ అని ఒక సినిమా చేశాను. అదే టైంలో ఆయన బర్త్డే కూడా జరిగింది. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ వాస్. సో అది అండ్ ఇంతకంటే మంచి ప్లేస్ దొరుకుతుందా ఈ మోషన్ పోస్టర్ వేయడానికి మీ అందరి ముందు? సో ఆల్రెడీ మీ ముందుకు వచ్చేసాం. ఎక్కడో ఏదో ఆడిటోరియంలో కాదు, కరెక్ట్గా ప్రజల మధ్యలోకి, మన తెలుగు ఆడియన్స్ మధ్యలోకి. సో ఇంకా ఈ అబ్బాయి మేఘాంష్ తన ఫస్ట్ సినిమా కూడా చేశా, అప్పుడు నిజంగానే చిన్నపిల్లోళ్ళ ఉన్నాడు. ఇప్పుడు చూస్తుంటే ఒక పవర్ ఉంది. మీ నాన్నగారు ఆశీస్సులే డెఫినెట్గా, కానీ ఈ మనిషిలో ఒక పవర్ ఉంది, ఒక ఫోర్స్ ఉంది. హీ లుక్స్ లైక్ స్ట్రాంగ్, జస్ట్ లైక్ హిస్ డాడ్. సో గుడ్ లక్ మేఘాంష్. ఐ నో ఈ మూవీ అన్ని సినిమాలు వేరేలా తీయాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు, వేరేలా చేయాలని. అలా ఈ రమేష్ గారు మంచి స్టోరీ తీసుకొచ్చారు. ఇది క్రేజీ ఎప్పుడవుతుంది అంటే మీరు చూసినప్పుడు, బికాజ్ వెన్ యూ సీ ఇట్ యూ విల్ నో ఇదేంద్రా ఇట్లా తీసారా అనుకుంటారు.
అట్లీస్ట్ ఆ ఫీలింగ్ మాకైతే ఆల్రెడీ కలిగింది, మీకు కూడా కలుగుతుంది మనస్ఫూర్తిగా నమ్ముతూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అవర్ టీమ్, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మేఘాంష్ అండ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ సినిమా ఎలా ఉండబోతోంది అని హింట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. చెక్. అందరికీ నమస్కారం, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడికి వచ్చిన శ్రీహరి ఫ్యాన్స్ అందరికీ, శ్రీహరి గారి ఫ్యాన్స్ అందరికీ ఒక ఓయ్. పోస్టర్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చిర్రెత్తిపోతుంది, ఉర్రూతులు అవుతున్నాయి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. పోస్టర్ కానీ, మోషన్ పోస్టర్ కానీ. సినిమా ఆల్మోస్ట్ మేము కంప్లీట్ అయిపోతుంది, 90% కంప్లీట్ చేశాము. ఒక 2-3 మంత్స్లో మీ అందరం ముందుకు రాబోతున్నాము. మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి మీకు సినిమా చూస్తున్నప్పుడు. ఈ కట్అవుట్ చూస్తున్నారు కదా, ఇది మామూలు కాదు. 1,00,000 వోల్టేజ్ స్టోరేజ్ లాంటి ఒక జనరేటర్ అనమాట. నేను స్టోరీ నరేషన్ పంపించినప్పుడు కొంచెం అంటే ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే ఆడియన్స్కి, మనం 70mm చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ని ఎలా క్యారీ చేస్తారని అనుకున్నాను, కానీ షూట్ చేసి ఫ్రేమ్ పెట్టి షార్ట్ పెట్టినప్పుడు పగలగొట్టేశాడు. అసలు మామూలుగా లేదు. మాకు ఒక్కొక్కరికి సెట్లో యూనిట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ, క్రూ కానీ, డైరెక్టర్ కానీ, మా అందరికి కానీ ప్రతిరోజు షూట్ అంటే హీరో మాకంటే ముందుంటాడు. మా అందరికి ఒక వైబ్ ఇస్తాడు వచ్చేసి. ఆయన సెట్లోకి రావడం కానీ, విషయం చెప్పడం కానీ, యూనిట్ని ట్రీట్ చేసే విధానం కానీ, రియల్ స్టార్ కొడుకు ఊరికినే రియల్ అయిపోయాడు, ఇలా ఉంటాడా అనిపించింది. చాలా డౌన్ టు ఎర్త్, చాలా హంబుల్, చాలా న్యాచురల్. మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. అసలు నాకైతే ఎలా అంటే ఒక ప్రొడ్యూసర్కి నాకు ఆయన గురించి చెప్పాలన్నా కానీ అసలు ఫుల్ ఎమోషన్ అయిపోతున్నాను. సో థ్యాంక్ యూ లాట్ అమ్మ, థ్యాంక్ యూ. మేము కథ పంపగానే మా కోసం వెంటనే అసలు లేట్ కూడా చేయలేదు. జస్ట్ 15 డేస్లో మాకు డేట్స్ ఇచ్చేశారు. సినిమాని పరిగెట్టిచ్చాడు. మీకోసం థియేటర్లో మేము పరిగెత్తుకుంటూ వస్తున్నాం. మీరు అందరినీ మీ అందరికీ అలరిస్తామని, మీ అందరికీ నచ్చేలాగా చేస్తామని, సినిమా బాగుంటుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. శ్రీహరి is leaves on. జై హింద్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ యూవీ మీడియా, థ్యాంక్ యూ టికెట్ ఫ్యాక్టరీ, థ్యాంక్ యూ బియాండ్ మీడియా, నాయుడు అన్న థ్యాంక్ యూ, అఖిలేష్ గారు థ్యాంక్ యూ, మీడియా గారు థ్యాంక్ యూ, యూవీ వెంకట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది వెల్ విషర్స్, అండ్ థ్యాంక్ యూ మై యూనిట్ అండ్ క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ నందన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకు ఇంత మంచి హీరోని ఇచ్చినందుకు శ్రీహరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆస్మాన్ ఇదొక హైపర్ లింక్డ్ స్క్రీన్ ప్లేతో వస్తుంది సినిమా. మీ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాను ఈ సినిమాతో. చాలా ఎపిసోడ్లు స్క్రీన్ షేక్ అయిపోయే రేంజ్లో వచ్చినాయి ఇప్పటివరకు, కొన్ని షూట్ చేసిన ఎపిసోడ్స్. నేను ఒక విలేజ్ నుండి వచ్చాను. అప్పుడప్పుడు ఐమాక్స్ చూడడం కోసం వచ్చేవాడిని, కానీ ఈరోజు ఐమాక్స్ షేక్ చేసే రేంజ్కి వెళ్తానేమో అని అనిపిస్తుంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారికి, అయినా మా హీరో మేఘం శ్రీహరి గారికి, మంచి ఫ్రేమ్స్ ఇచ్చిన మా షోయబ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా హీరో సినిమా హీరోనే కాదండి, బయట కూడా హీరోనే, రియల్ హీరో. అతను కాస్ట్యూమ్ వేస్తే చాలు ఒక మెసేజ్లా కనబడుతుంది అతను. మిస్టరీ ఈరోజు నుండి మొదలవుతుంది. ఇక ప్రతి రిలీజ్ వరకు మిస్టరీగా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఏమన్నా ఇంకొంచెం అలా మాకు హింట్లు ఇస్తారేమో అనుకున్నాము, బట్ మేబీ ఫ్యూచర్ ఈవెంట్స్లో. నెక్స్ట్ మా రయాన్షా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్. ముందుగా వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్ అందరికీ అండ్ పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, చాలా ఎక్సైట్మెంట్తో. అండ్ ఫైనలీ ద డే హస్ కమ్. ఈరోజు ఆస్మాన్ మూవీలో నన్ను హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేసినందుకు మీ అందరి ముందు చాలా హ్యాపీగా ఉన్నాను.
ముందుగా ఐ వాంట్ థ్యాంక్ స్వామి నాయుడు గారు అండ్ ప్రొడ్యూసర్ సర్స్ అండ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ మేము మా ఫస్ట్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే మా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ నుంచి అండ్ మీడియా నుంచి వచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అవన్నీ చూసి వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొన్ని రోజుల్లో షూట్ కూడా కంప్లీట్ అవుతుంది అండ్ వెరీ సూన్ మీ ముందుకి మా మూవీని తీసుకొని రాబోతున్నాం. అండ్ మా అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా 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 అవసరం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. And today we also remember Srihari Garu on his birth anniversary with most love and respect. Happy birthday Srihari sir, and andarki happy Independence Day. Thank you. థ్యాంక్ యూ రయాన్ షా గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ఫైర్ బ్రాండ్ శాంతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక హీరో కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ముందు అడిగేపెట్ట ఫస్ట్ మెట్లు మీరే. అంటే నా మీడియా పీపుల్, ఫస్ట్ మీరందరికీ నా నమస్కారం, నా ధన్యవాదాలు. దెన్ మై ప్రొడ్యూసర్ మేఘాంశ్ మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా తీయడానికి ముందు వచ్చినందుకు, అట్లాగే మా డైరెక్టర్ మేఘాంశ్ మీద ఇంత నమ్మకం పెట్టుకొని అతని సినిమాకి తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ నాకు డైరెక్టర్ మీద కోపం ఉందండి. నా కొడుకుని సేమ్ శ్రీహరి గారిని ఎట్లా చేశారో రాత్రి అంతా 2 గంటల దాకా 3 గంటల దాకా మెలుకొని ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ అతని ముఖం చూడడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాడు నా కొడుకుని, తిండి లేదు ఏం లేదు. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్. మేము ఇప్పుడు ఆ ఇంట్లో ఉండటానికి, మేము కార్లో తిరగడానికి అన్నిటికీ కారణమైన నా ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, బాగా దీని గురించి చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్రతి వాళ్ళు ప్రొడక్షన్ నుంచి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ఐ లవ్ యూ ఆల్, సీ యూ సూన్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన హీరోతో మాట్లాడిచ్చేద్దామా? ఎస్, మేఘాన్ శ్రీహరి గారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమాని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. మనకి షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కష్టాలు తెలవవో అదే మంచి ప్రొడక్షన్ హౌస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఈ కథను నాకు తీసుకొచ్చిన రమేష్ గారికి, డార్లింగ్, ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్. నేనైతే షూటింగ్ చేసినట్టు రాలేదు, నేను ఒక వెకేషన్కి వచ్చినట్టు వచ్చాను షూట్కి మీ వల్ల. థ్యాంక్ యూ. అండ్ ఈ కథను నాకు తెచ్చిన మా మేనేజర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ ఆల్ మై కో స్టార్స్, రవి వర్మ గారు, కేశవ్ దీపక్ గారు, గడ్డం నవీన్ గారు, అండ్ ఎవ్రీబడి, అంజుబామ, పద్మిని గారు, నిఖిల్ ఈజ్ ప్లేయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ హీఈస్ డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, మేము ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు. సో దిస్ ఈజ్ యువర్ ఒఫిషియల్ లాంచ్ టు. పాపం డైలీ అడుగుతుంది నన్ను, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇంతకంటే మంచి లాంచ్ నీకు దొరకదు కూడా. సో ఇంకొకసారి మోషన్ పోస్టర్ ప్లే చేస్తారు. సో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబోయే ఈవెంట్స్లో డెఫినెట్లీ అందరం మళ్ళీ మాట్లాడుకుందాము, మళ్ళీ కలుసుకుందాము, ఇంకా ఎన్నో విశేషాలు షేర్ చేసుకుందాము. దిస్ ఈవెంట్ ఈస్ వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్ బై UV Media Entertainment at your doorstep. Thank you so much UV Media for organizing the event so wonderfully. And